परम पूज्युలు परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादములో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్య పాదములో ఈ దాస్ భోరి భోరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయజ్ఞం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో పుణ్యమైన తిథి మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. ఈ కృపాని ఈ ఆశీర్వాదాన్ని మనందరం మనస్ఫూర్తిగా ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తూ మనం ఈ ఆశీర్వాదాన్ని సదుపయోగం చేసుకుందామని మరి భగవంతుడి పాద పద్మంలోని యాచన కోరిక నియమము అది నియమము ఏ నియమము ద్వారా మనం భగవంతుడికి ప్రసన్నం చేయగలం. సో మనకంట హిరణ్యాక్ష పెద్ద తపస్సులు, వీళ్ళతో పోల్చుంటే మనం వాళ్ళ గోరు కూడా పనికిరాం. వాళ్ళు చేసిన తపస్సు వింటే కూడా మనకు భయం వేస్తుంది. వీళ్ళకి కూడా తపస్సు చెయ్యొచ్చా అని. మరి వాళ్ళు తపస్వి కదా, వాళ్ళకి రాక్షసులు ఎందుకంటారు? సో ఏ తపస్సు వల్ల భగవంతుడి ప్రసన్నం అనేది లేదు. వీళ్ళు ఇంద్రియాల తృప్తి గురించి తపస్సు చేశారు, అందుకే ఇది తపస్సు కాదు, తపస్వి అని పేరు పడలే. అదే తపస్సు ఎవరైతే మునియో ఋషియో లేకపోతే భక్తులు చేసుంటే ఈరోజు వాళ్ళు భక్తులు అని చెప్పేసి పెద్ద చరిత్రలో ఉంది. వాళ్ళు చేసిన నియమాల్ని మనం గుణగణాలు చేద్దాం. రాక్షసుడు తపస్సు చేశారు, దానికి లాభము లేదు. ఇది ఎవరు ఫాలో అవరు కూడా అన్నాం. అరే హిరణ్యకశిపుడు చేసాడు, మనం కూడా చేద్దాం లేదు. కానీ ప్రహ్లాద్ చేశారు, ధ్రువ మహారాజ్ చేశారు, ఇవన్నీ చేద్దాం మనం కూడా అన్నాం. ఇది కూడా ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే, ప్రహ్లాద్ మహారాజ్ చేశారు, నామస్మరణమే పెద్ద నియమము, పెద్ద సాధన, మనం చేద్దాం. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడిని పొందారు, భగవంతుని ప్రసన్నం చేశారు. ఆ ప్రహ్లాద్ మహారాజ్ ఏ నియమం పట్టుకున్నారో ఆ నియమం మనం కూడా పట్టుకుందాం అంటారు. కానీ హిరణ్యకశిపుడు నియమం ఎవరు పట్టుకుంటారేంటి? ఎందుకంటే అతను భగవంతుడి ప్రసన్నం చేయలేదు. సో విధానంగా నియమం అది నియమం ఏ నియమం ద్వారా మనం భగవంతుడికి ప్రసన్నం చేయగలం. ఈ విధానంగా భగవంతుడు ప్రకటమై అది చెప్పున్నారు. ఇది గృహ్యతమము, దేవగృహ్యం అని చెప్పారు. ఇక్కడ దేవగృహ్యం సుసంభృతం నైతత్ పరస్వ అక్షయం పృష్టయాపి కథంచన సర్వం సంపాదిత దేవి దేవగృహ్యం సుసంప్రతం. ఇది నేను మీకు చెప్తున్నాను. నేను కశ్యపు ఋషి శరీరంలో ఉన్న అంశము వెళ్ళి మీ గర్భంలో నేను ప్రకటన అవుతాను. సో అది ఎవరికి చెప్పకూడదు, ఇది ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి చెప్తున్నాను. సో విధానంగా భగవంతుడు ప్రకటన అయిన తర్వాత బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ కూడా ఈ వామన భగవానికి స్తుతి చాలా అద్భుతంగా చేసి ఉన్నారు. తర్వాత భగవంతుడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో శుక్లపక్షం ద్వాదశి తిథి రోజు
జన్మించారు. దీనికి విజయ ద్వాదశి కూడా అంటారు. సో భగవంతుడు ఒక నిర్దిష్టమైన నక్షత్రం మరియు ముహూర్తంలో వస్తారు. దేనివల్ల? ప్రజలకి అందరికీ మంగళమయం. సో విధానంగా మనం ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం. వర్తమాన్ భగవంతుడు వామనదేవులు చిన్న చిన్న పాదాలతోని అత్యంత మనోరమమైన రూపము భగవంతుడిది. అది దర్శనీయం. చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. అటువంటి దర్శనీయం. ఎక్కడికి వెళ్తున్నారు? పుట్టిన వెంటనే అన్ని సంస్కారం అయిపోయింది. విన్నారు వామన భగవాన్. బలి చక్రవర్తి అని ఒక అసురుల తాలూక రాజు. అతను ధర్మబద్ధంగా నిష్ఠారూపుతో భృగువంశుల బ్రాహ్మణుల ఆధీనంలో, గురువు శుక్రాచార్యుల ఆధీనంలోని తను అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంకి నేను వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడవుతుంది అది? తం నర్మదాయాస్తతో ఉతరే బళేయో ఋత్విజస్తే భృగుకచ్చ సంజ్ఞకే ప్రవర్తయంతో భృగవో ఋతుతమం వచక్షతారు దుతీరం యథారవిం. నర్మదా నది ఉత్తరంలో భృగుకచ్చ నామక ఒక అత్యంత అందమైన స్థానం. భృగుకచ్చ దాని పేరు, స్థానం పేరు భృగుకచ్చ. నర్మదా నది అత్యంతమైన పవిత్రమైన నర్మదా నది తటంలోని సో ఇటువంటి నది తటంలోని భృగుకచ్చ నామక స్థానంలోని ఆ ఋత్విజులు. ఏ ఋత్విజులు? భృగువంశ ఋత్విజులు. భృగువంశ ఋత్విజులు అంటే వేద బ్రాహ్మణులు, ఋత్వికులు. వాళ్ళకి కేవలం వృత్తి ఏంటంటే యజ్ఞాది కర్మమే. వాళ్ళకి ఋత్వికులు అంటారు. సో ఈ విధానంగా ఈ అశ్వమేధ యజ్ఞం ఈ ఋత్వికులు ఆధీనంలోని చేస్తున్నారు. ఎప్పుడైతే విన్నారో వామనదేవులు అటువైపు బయలుదేరారు చూడడానికి, వెళ్ళడానికి. దూరం నుంచి ఈ బలి చక్రవర్తి, శుక్రాచార్యులు, సహచరులు అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ చూస్తున్నారు. ఎవరు ఈ బటుక బ్రాహ్మణుడు? చేతిలో ఛత్రం, ఒక చేతిలో కమండలం, నూతనంగా పడిన యజ్ఞోపవీతం, తన జటాజూటం, ఆసనం, మృగ చర్మము తల ఒక ఆసనం. మృగ చర్మం అంటే డీర్ తాలూక చర్మము. అది ఆసనం కింద వాడుతారు. ధ్యానం ఎక్కువగా వస్తుందట. సో విధానంగా ఎంత సౌభాయమానంగా అవుతున్నారు. అది ఆ రూపము చూసి అనుకుంటున్నారు, అరే ఆకాశంలో ఉన్న సూర్యుడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడా ఏంటా అని. అంత తేజోమయంగా ఉంది. ఎవరు? వామన భగవాన్. సూర్యుడు కొంపతీసి సూర్యుడు వచ్చేస్తున్నారేంటి అనుకుంటున్నారు. లేదు, అయి ఉండొచ్చేమో సనత్ కుమారులు సనత్ కుమారులని ఒక కుమారు అయి ఉంటారేమో. అంటే సనత్ కుమారులు తేజోమయం. లేదు, ఇంకేమనుకుంటున్నారంటే సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవుల తాలూకా సాధన, తపస్య ఒక మూర్తిమంతై ఇతను వస్తున్నారేమో అని.
ఒక తపస్యకి మూర్తి చేస్తే, విగ్రహం చేస్తే ఇతను ఇతను అయి ఉంటారేమో అనుకుంటున్నాను. అంటే అంత తేజోమయంగా ఉన్నారు. ఎవరైతే ఏంటి, ఓహ్ ధన్యం మనం అని చెప్పేసి అందరూ అగ్నితో సహా అక్కడ ఉన్ని యజ్ఞకుండంలో అగ్నితో సహా అందరూ ఆ బామనులు ఎప్పుడైతే యజ్ఞ మండపానికి ప్రవేశించారో అందరూ లెగిసిపోయారు. చిన్న బ్రాహ్మణుడు, బట్టుగ బ్రాహ్మణుడు. అగ్ని తన ఒక స్వభావంతో లెగిశారు. అగ్ని కూడా ఒక దేవత. భగవంతుడు వస్తే తను కూడాను సన్మానం ఇవ్వాల్సిందే. సో అగ్నితో సహా అని రాస్తున్నారు ఇక్కడ. తో ఋత్విజో యజమాన, ఋత్విజ అంటే ఋత్వికులు, యజమానులు బలి మహారాజ్, సదస్య సహచరులు, హతతిశో బామన తేజస నృప. చూసి ఈ బామన భగవంతుల తేజస్సును చూసి సూర్య కిరాయచ్యుత్తో బా విభావసు అంటే సూర్యుడు అనుకుంటున్నారు. సనత్ కుమారతో దుదక్షయాకృత, ఇది ఒక మూర్తిమంత తపస్యేమో అనుకుంటున్నారు. సో విధానంగా చెప్తూ బామన్ తలక చిన్న చిన్న పాదం చూసి బలి మహారాజ్ చాలా ఆనందం అయిపోయారు. వాహ్, ఏమంటున్నారు? యజమాన ప్రముదిత దర్శనం మనోరమం రూపాను రూపవయం తస్మా ఆసనమహరత్. ఆ బామన దేవుడు ఎప్పుడైతే వచ్చారో అతనికి ఆసనం ఇచ్చారు. రండి రండి బ్రాహ్మణ దేవా, హే బ్రాహ్మణ శ్రేష్ఠ, హే ప్రభు, మీరు వచ్చి ఇక్కడ చిన్న బ్రాహ్మణుడు, అతనికి ఈ అసురు రాజు బలి మహారాజ్ ఆసనం ఇస్తున్నారు, వెల్కమ్ చూపిస్తారు అనమాట. వెల్కమ్ చెప్తున్నారు. ఏమంటున్నారు? బాణి ద్వారా అభినందనం చేస్తున్నారు. మళ్ళీ మనం పిలుస్తున్నారు బాణి బలి మహారాజ్, ఎందుకంటే అక్కడ అశ్వమేధ యజ్ఞం చేసే యజమానులు బలి మహారాజు కాబట్టి అతనికి ఎవరు వచ్చారు ఎవరు లేదో. అశ్వమేధ యజ్ఞం అంటే అనేక దాన ధర్మాలే. ఎవరు వచ్చినా కూడా ఎవరికి నిరాశం చేయకుండా బ్రాహ్మణులు వైష్ణవులు అందరికీ దాన ధర్మాలు, బంగారం, భూమి, ప్రసాదం అన్నీ ఇవ్వాల్సిందే. విధానంగా అసురులకి దైత్యులకి ఇద్దరికి వైరభావం ఉన్నది. దైత్యులకి మరియు దేవతలకి వైరభావం అని అతను ఒక మంచి పని చేసేవాడంటే గురు మరియు బ్రాహ్మణులకి సేవ చేసేవాడు. రాక్షసుకుడు అయితే ఏమైంది? ఇంద్రసింహాసనం ఉన్నారు. ఇది ఇంద్రసింహాసనం పర్మనెంట్ అవడానికి ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తారు. ఇప్పుడు కూర్చున్నారు. ఇది నీ చేతి నుంచి ఎవరు ఎప్పుడు తీసుకోకూడదు అని, నీకు బలం రావాలని సంకల్పబద్ధంతో 100 అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. ఇంద్రితల క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞం చేస్తారో ఆ వ్యక్తి ఇంద్ర సింహాసనంలో ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. అతనికి ఎవరు తీయడానికి సమర్థులు కాదు. నేను అలా చేస్తానని చెప్పేసి ఈ భృగువంశ బ్రాహ్మణులందరూ ప్రతిజ్ఞ చేసి చేస్తున్నారు. బ్రాహ్మణుల పట్ల, గురువు పట్ల బలి మహారాజుకి మంచి అభిప్రాయం, మంచి సేవ చేసేవారు, ద్వేషించేవారు కాదు. ఇంద్రుల పైన ఎందుకు వాళ్ళకి వైరభావం ఉన్నదంటే, ముందు చంపేశారు, తర్వాత మోహిని అవతారాన్ని అమృతాన్ని పెట్టుకుని వెళ్ళిపోయారు, అందరూ పంచుకుందామని చెప్పేసి మోసం చేసేసారు. సో బోల్డ్ వీళ్ళకి జన్మగత వైరభావం ఉన్నది. సో అది వేరే. తత్పాద శౌచం జనకౌళశాపహం స్వధర్మభినధుర్యతాం సుమంగళం యద్దేవదేవో గిరీశ్చంద్రమౌళి ధర్మారుమధ్య పరయాచ భక్త. హే భగవన్, మీ ప్రాతపక్షాలను చేశారు బామల దేవుని, ఆసనం ఇచ్చి పాదాలని కడిగారు. ఏ పాదాలు తాలూకా జలము పరమమంగళమయం అంటున్నారు. ఇక్కడ ఎవరంటున్నారు? పరమమంగళమయం అని చెప్పేసి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏంటి? ఏ పాదపద్మం తాలూకా జలము
చంద్రమౌళి అని చెప్పేసి చెప్తున్నారు. చంద్రమౌళి అంటే ఎవరు? శివుడు. శివుడు తను ఒక అర్ధచంద్ర రూపంలోనే పెట్టుకొని ఆ జలాన్ని శిరోధార్యం చేసి ఉన్నారు. అటువంటి పాదపద్మం తల జలం శివుడు శిరోధార్యం చేసుకున్నారు. అక్కడ గంగాని అక్కడే ఉంచారుగా. గంగాధర అని చెప్పేసి చెప్తారు. శివుడు తాలూకా పేరు వీడు గంగాధర. గంగా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి తాలూకా పాదపద్మం, భగవంతుడి దగ్గర పాద ప్రక్షాళన అయిన వాటరే గంగా అని శివుడు తనకి శిరోధార్యం పెట్టుకున్నారు, శిరోధార్యం చేసుకున్నారు. చంద్రమౌళి. ఇక్కడ ఈ బలి మహారాజ్ ఎప్పుడైతే బట్టుకు బ్రాహ్మణుడు వామనావతారంలో వచ్చారో బలి మహారాజు కూడా స్తుతి చేస్తున్నారు. బలి మహారాజు కూడా స్తుతి చేస్తున్నారు. భగవంతుడికి ఎవరెవరు స్తుతి చేస్తున్నారు చూడండి. అక్కడ ఎవరు స్తుతి చేశారు? బ్రహ్మ స్తుతి చేశారు. దానికి ముందు అదితి స్తుతి చేశారు. ఇప్పుడు బలి మహారాజ్ స్తుతి చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కారవాం తే బ్రహ్మర్షిణం తపో సాఖ్యాన్మన్యే తుర్యో బపూధరన్. హే బ్రాహ్మణ కుమారా, రండి, మీరు చాలా మంచి పని చేశారు, మీకు నేను నమస్కరిస్తున్నాను. మీకు నేను ఏ విధానంగా నేను సేవ చేయగలను? చూడండి ఎంత దైన్యతతో చెప్తున్నారు. ఏ విధానంగా నేను ఇతను అసురు అని చెప్పి అనుకోవచ్చా మనం? స్తుతి ఏ విధానం, మీకు ఏ విధానంగా నేను సేవ చేయగలను? నాకు మీరు ఆజ్ఞ చేయండి, చెప్పండి, నేను మీకు ఏం సేవ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు మాకు ఆజ్ఞ చేయండి, నేను మీకు ఏ ప్రకారంగా సహాయం పడగలను. రెండిటికి ఎంత వేరియేషన్ ఉన్నది. నేను మీకు చూడిస్తే నాకు అనిపిస్తుంది దేవర్షి బ్రహ్మర్షి తాలూకా తపో శక్తి ఒక మూర్తిమంతులుగా నా ముందు నిల్చున్నారు అనిపిస్తుంది నాకు. స్తుతి, అద్భుతమైన స్థుతి. ఇది ఎవరైనా విధానం చెప్తారండి. బ్రహ్మర్షి దేవర్షి తాలూకా తపస్య ఒక మూర్తిమంతులుగా నా ముందు నిల్చున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటున్నారు. అద్యనో పితరో స్త్రస్య అద్యనో పవితం కులం అద్వశిష్ట కృతోరయం యద్ భగవానగతో గృహాన్. మీరు మా ఇంటికి వచ్చేసి ఎంతో పునితం చేశారు, మా ఇంటికి పావనం చేసేసారు, మా గృహానికి పావనం చేసేసారు అని చెప్పి చెప్తున్నారు. మీరు మా ఇంటికి పావనం చేస్తూ మీరు వచ్చి మా పితృపురుషులు కూడా ధన్యం చేసేసారు. మా పితృపురుషులు కూడాను ధన్యం అయిపోయారు. మరి ఎక్కడ ఉన్న మా పితృపురుషులు ప్రసన్నం అవుతారు నా మీద మీరు వచ్చినందుకు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? మీ పాద పద్మాలని నేను ప్రక్షాళనం చేయడంతో నాకు అనిపిస్తుంది అనేక జన్మంతాల ఒక పాపము నాది తొలగిపోయింది. అది పెద్ద పెద్ద తపస్సులు కూడా దుర్లభమే, కానీ మీ పాదాలని నేను కడిగినందుకు నాది పాపము అనాశయంగాను, అంటే అనాశయం అంటే సరళంగా ఈజీగా నాది పోయింది. ఈరోజు మీ పాద పద్మాలు భూమి పైన పడడంతో భూమి పవిత్రం అయిపోయింది అండి. ఏ భూమి ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో ఆ భూమి పవిత్రం అయిపోయింది. హే బ్రాహ్మణ కుమారా, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. జద్బటో వంచసి తత్పచ్చితో మే తామర్థనం విప్రసుతాను తర్కయో గాం కాంచనం గుణవత ధామమృష్టం తథన్న పేయమృతో వా విప్రకన్యాం గ్రామాన్ సమృద్ధాస్తురుగాన్ గజాన్ భారతం తథా హర్తం సంప్రతిచ్ఛ. మీకు ఏం కావాలి నేను ఒకటి చెప్తున్నాను చూడండి. మీకు గోవులు కావాలా? బ్రాహ్మణులు కాబట్టి మీకు గోవులు కావాలా? మీకు భూమి కావాలా? బంగారం కావాలా?
లేదంటే హే విప్రకన్య పెళ్లి చేసుకున్నానికి మీకు మంచి విప్రకన్య కావాలా అంటున్నారు. పవిత్రమైన అన్నం, పానీయ వస్తువు తాగడానికి ఏం కావాలి? వివాహం చేసుకోవడానికి మీకు ఒక బ్రాహ్మణ కన్య కావాలా? సంపత్తి కావాలా? లేదంటే మీకు ఒక గ్రామమే ఇచ్చేస్తాను. గ్రామం ఏదో ఎకరాలు 10 ఎకరాలు కాదు, ఒక గ్రామం మీకు ఇచ్చేస్తాను నేను అంటున్నారు. అశ్వము కావాలా? హస్తి కావాలా? రథం కావాలా? ఏది మీరు చెప్పండి, అది నేను మీకు ఇస్తాను. ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, బంగారు షాప్లో ఉన్నది, ఈ ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలి? డ్రెస్ దుకాణంకి వెళ్తే బోల్డ్ డ్రెస్సులు చూపిస్తాయి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఇదంతా రాజు, ఇతని దగ్గర ఏం ఉండదు, ముందుతో ప్రసన్నం అయిపోయి ఆ రూపం చూసుకొని. బలి మహారాజ్ ఆ బామన అవతారం రూపం చూసుకొని అతను బెండ్ అయిపోయారు, మోహితం అయిపోయారు, మౌల్డ్ అయిపోయారు. అతను కన్విన్స్ అయిపోయారు, అతన్ని ఏమడిగితే నేను ఇవ్వడానికి సిద్ధమే, అది ఏంటి ఆయన చాలు అని చెప్పేసి ఆ విధానంగా తను ఆఫర్ చేశారు. ఇప్పుడు వాక్యం మంది భగవంతుడిది. భగవంతుడు ఏం చెప్తారు, అదే అద్భుతం. భగవంతుడు ఈ అసుర వంశాలకి 17 శ్లోకాలతోని ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు అసుర వంశానికి. ఇది అసలు మనం అందరం వామన భగవాన్ దగ్గర నేర్చుకోవాలి. డోనర్స్కి ఎలాగ మనం ఏమంటారు కదా, పొగడాలి, నెక్కించాలి. సో అసలు ఈ వామన భగవాన్ లాగా ఎవరు పొగడలేరు కూడా. శ్రీ భగవాన్ ఉవాచ వచస్తవే తజోను దేవ శృణ్వతం కళచితం ధర్మయుతం యశస్మరం యస్య ప్రమాణం భృగవో సంపరాయే పితామహ కులవృద్ధ ప్రశాంత. భగవంతుడు చెప్తున్నారు, మీరు ఏదైతే చెప్పారో, ఏం చెప్పారు? మీకు గ్రామం కావాలా, ధనం కావాలా, విప్రకన్య కావాలా, ఏం చెప్పారో అది మీ కుల పరంపరలో ఉన్నది. స్టార్ట్ చేశారు చూడండి అక్కడి నుంచి. మీదే కాదు, మీ కులం తాలూకా పరంపరలోనే ఈ దాన ధర్మ భావం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే జశవర్ధనకారి, యశం వర్ధనం చేస్తాదో, అన్నిటికంట పరమ మంగళమయం, పరమ ధర్మనిష్ట, శుక్రాచార్యులు ఆధీనంలోని అంటే గురువు అంటే ఇష్టం. ఇతను గురువు వచ్చాడు కదా, గురువు ఆధీనంలో చేస్తున్నారు, గురువుకు తప్పకలేదు. మీరు శుక్రాచార్యులు ఆధీనంలో ఉంటూ, ఎటువంటి శుక్రాచార్యులు, అటువంటి వ్యక్తి తాలూకు ఆధీనంలో ఉంటూ మీరు అశ్వమేధం యజ్ఞం చేస్తున్నారు, ధన్యం అని చెప్పేసి ఇక్కడ శుక్రాచార్య కూడా యాడ్ చేశారు. భృగుపత్ర శుక్రాచార్య పరమ ప్రమాణం అని చెప్పేసి చెప్తున్నారు. మీ తలొక పితామహ కులబుద్ధ పితామహ ప్రహ్లాద్ మహారాజ్, ఎంత ప్రశాంత చిత్తం. అతను ఇప్పటికీ ఆకాశంలోని చంద్రుడిలాగా స్వభావమాన అవుతున్నారు. ఎందుకంటే ధ్రువలోకం అనే ఒక లోకం ఉన్నదిగా. ధ్రువ మహారాజుకి అడుగుతారు, నా పినతండ్రి కూడా ఎప్పుడు కూర్చోకుండా అటువంటి సింహాసనం కావాలి. 5 సంవత్సరాలు వాళ్ళు వెళ్తారు తపస్సు చేయడానికి, నాన్న కాళ్ళు నీకు తొడలో కూర్చోబెట్టుకోకపోతే. సో ఎవరు కూర్చోపోయిన సింహాసనం, అందుకే బ్రహ్మ కూడా కూర్చోరు అటువంటి సింహాసనం అంటే ఎక్కడ ఉంటుంది అనేది అతనికి ఒక లోకం, ధ్రువలోకం సృష్టించారు. ఆ ధ్రువలోకం ఉన్నారు. ఇప్పటికీ అతను మీ పినతండ్రి పితామహ అంటున్నారు, పితామహ కులబుద్ధ ప్రహ్లాద్ మహారాజ్. ఆ విధానంగా తను మీ వంశంలోని దేవిదిప్యమై ఉన్నారు. ఇంకేమంటున్నారు ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. నో హతస్మిన్ కులే కశ్చిన్న సత్వ కృపణో పుమాన్ ప్రత్యక్షాత ప్రతిశ్రుత్యో యో బదత దిజాత్వయే
ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అతను అతను వచ్చిన పని దేనికి అని ఒక హింట్ ఇస్తున్నారు. మరియు మీ వంశంలోని ఇటువంటి వ్యక్తి ఎవరు పుట్టలేదు, ఎవరైతే దానం ఇస్తాను అని చెప్పేసి దానం ఇవ్వకుండా ఉన్నారు. అంటే ప్రతిజ్ఞ చేస్తారు, నేను దానం ఇస్తానని చెప్పి ఎవరు ఇవ్వకుండా కాదు, అందరూ ప్రతిజ్ఞ చేసి దానికి సఫలమే చేశారు, కానీ ఎవరు విఫలం చేయలేదు. ఇది కూడా చెప్పేశారు. చూడండి ఎంత భగవంతుడు చలాకి. ముందర కాలకి బంధం అట. అంటే ఒకవేళ నేను సంకల్పం చేసేస్తాను, నాకు నచ్చపోతే ఇవ్వకపోవచ్చేమో, అలా కూడా అవుతుంది. అందుకే ముందే చెప్పేశారు ఇక్కడ భగవంతుడు. ఎవరైతే దానం ఇస్తారని చెప్పేసి మీ కులవంశంలో చెప్పున్నారో అది చేసి చూపించారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నువ్వు దీనికి నిరూపించాలి అని ఒక చిన్న హింట్ ఇచ్చారు. భగవంతుడు ఎంత చతురం. మళ్ళీ అంటున్నారు ఇక్కడ, పోని పొగిడేరు ఏం పొగుడుతున్నారు ఇంకా చూడండి. మీ వంశంలోని హిరణ్యాక్షుడు లాంటి ఒక వీరుడు, హిరణ్యాక్షుడు రాక్షసుడు, అతను చంపేది అతను అధర్మి, కానీ చెప్తున్నారు ఇక్కడ వీరుడు జన్మించారు. మామూలు కులవంశం కాదు మీది, హిరణ్యాక్షుడు తాలూకా ఒక వీరు అయిన ఒక జన్మము మీ వంశంలో పుట్టి ఉన్నారు. అతను చేతిలోని గద చూస్తే హరి కూడాను భయపడిపోయారు. ఇతను హరి ఊరికినే పొగడడానికి, హిరణ్యాక్ష తాలూకా చేతిలోని గద చూసి హరి కూడాను భయపడుతుండేది. ఏదో కష్టపడి చాలా కష్టంతో హిరణ్యాక్షతో తను జయం పొందేరు సుమా, కానీ ఇప్పటికీ కూడా హరి మర్చిపోలేకపోతున్నారు ఆ హిరణ్యాక్షతలకు బలం. చూడండి ఏ విధానంగా మాట్లాడుతున్నారు భగవంతుడు. ఇది భగవంతుడి తలకు చతురత్వం, కాకపోతే ఇంకేంటి, ఇప్పటికీ హరి మర్చిపోతుంటారు. అటువంటి పరాక్రమి ఒకడు ఉండేరా, నేను అతనితో యుద్ధం చేశాను, చాలా కష్టంతో గెలిచాను. అరే భగవంతుడికి ఏం కష్టం, ఒక్క స్లాప్ ఇచ్చారు పడిపోయారు కిందికి. కానీ ఇక్కడ పొగుడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ వంశంలో బలి మహారాజా ఒకటే లాగేలాగా అవుతున్నారు పొగడంతో. ఇటువంటి హిరణ్యకక్షుడు హరి కూడా నువ్వు కష్టపడ్డారు అతనితో యుద్ధం చేయాలంటే. మళ్ళీ చెప్తున్నారేంటి, ఇవేందో నేను విష్ణుమూర్తి హిరణ్యాక్షతో గెలిచి ఉండొచ్చు, కానీ అది అసలు గెలుపే కాదు, అది అసలు విజయమే కాదు. విజయం కూడా అనుకుంటున్నారు, ఎందుకంటే అక్షయుడి తల ఒక పరాక్రమి ఎంత ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ కొద్ది తర్వాత హిరణ్యకశ్యపు గురించి చెప్తున్నారు. వాళ్ళ తమ్ముడు భాతృ అన్నయ్య చనిపోయాడని చెప్పేసి కోపంతో తపస్సు చేసి ఎంత శక్తివంతుడు అయ్యారు హిరణ్యకశ్యపుడు. అతను హరి శత్రు అనుకొని అక్కడికి తిరిగి ప్రతి చోట్లని ఎక్కడ ఉన్నా చంపుదామని చెప్పేసి హరిని నెలికారు, కానీ హరి దాగున్నారు. ఎతనే భావనవుతారు, హరి దాగుండి ఏం చేశారంటే ఇతను బహిర్ముఖం, ఎవరు హిరణ్యాక్షుడు బహిర్ముఖం అంటే జిబబులి కృష్ణబులి సైజువో బహిర్ముఖ అంటే ఏంటి, ధర్మం. ఇతను బహిర్ముఖం అని చెప్పేసి ఏం చేశారంటే స్వయంగా హరి హిరణ్యాక్ష హృదయంలోనే దూరిపోయారు. ఎక్కడైనా నాకు నిలికేస్తారు, ఇతను ఎక్కడైనా పట్టుకుంటాడు అని హరి అట ఎక్కడ దాగోలు తెలియక ఎక్కడైనా నాకు కాలస్వరూపంగా హరిని చంపేస్తారని చెప్పేసి హరి భయపడి అతనిలోనే దాగోపోయారు అని చెప్పేసి ఈ బ్రాహ్మణులు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఎవరికి? బలి మహారాజుకి. విధంగా ఇవన్నీ విని బలి మహారాజ్ ఒకటితో రూపముతో మోహితం అయిపోయారు, చూడగానే ఇంప్రెస్ అయిపోయారు.
పెళ్లి చూపులకి వెళ్తే పెళ్ళని చూసేసి ఎవరైతే ఫ్లాట్ అయిపోయారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ కట్నం ఏది ఇస్తే అది సరే పర్లేదు, ఏదైనా పర్లేదు, కంప్రమైజ్ అయిపోతారు. ఇంకా ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు డిమాండ్ చేస్తారు. ఎంత అయితేగా ఇండి రాకపోతే లేదు. కానీ ఇతను ఫ్లాట్ అయిపోయారుగా, పడిపోయారు ఇక్కడ. బలి మహారాజ్ ముందుతో చూసి పడిపోయారు. దాంతో పాటు తన మాటలు, వాక్ చాతుర్యం, ఇంకా ఫ్రీ, కట్నం కూడా అవసరం లేదు, ఇంకా తిరుగు కట్నం ఇస్తారు. ఇంకా అటువంటి మాట్లాడేశారు. ఇంకా ఈ విధానంగా పడిపోయారు బలి మహారాజ్. సో ఈ విధానంగా భగవంతుడితో ఎవరైనా సరే మాటలతో కాదు, చేతులతో కాదు, దేనితోనూ కూడా సరిపోలే మనం. ఎవరు సరిపోతారు? భగవంతుడి ఈ విధానంగా పొగిడి, ఆ విధానంగా బలి మహారాజ్ ఒక్కొక్క విషయాలు పొగుడుతున్నారు. తర్వాత లాస్ట్కి అడుగుతున్నారు. ఏంటి అడుగుతున్నారు చూడండి. ఇదే చాలా విరోచన గురించి చెప్తున్నారు. పితా ప్రహ్లాద పుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సల. ద్విజవత్సల అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి ద్విజవత్సల అంటే? ద్విజ అంటే బ్రాహ్మణుడు, వత్సల వత్సల అంటే భక్తుడు. భక్తుడు. ఇప్పుడు భక్త వత్సలుడు అని చెప్తున్నారు. అదేను అనమాట వత్సలుడు అంటే. ఎలాగా ఆవు దూడకి ప్రేమిస్తాదో అలాగే ద్విజవత్సలుడు అంటే ద్విజత్వలకి అంత, బ్రాహ్మణులకి అంత ప్రేమిస్తారు. ఎవరు? విలోచన. పిత ప్రహ్లాద్ పుత్రస్య. ప్రహ్లాద్ పుత్రుడు ఎవరు? విలోచన. సో అతని గురించి చెప్తున్నారు. ఎంతసేపు తాతగారు ముత్తాత అయిపోయింది, ప్రహ్లాద అయిపోయింది. అంతకంత ముందు హిరణ్యాక్ష అయిపోయింది, ప్రహ్లాద్ అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు చెప్తున్నారు. నాన్నగారు, మీ నాన్నగారు ఎటువంటి వాళ్ళు? ముత్తాత పినతాత అయిపోయింది, ఇప్పుడు నాన్నగారు దగ్గరికి వచ్చారు. ఏం చెప్తున్నారు? పితా ప్రహ్లాద పుత్రస్య తద్విద్వాన్ ద్విజవత్సల స్వమార్యుద్ధి జలిగేభ్యో దేభ్యప్యదాత్సోదాచిన. ఈ విరోచన గారు బ్రాహ్మణులు అందరూ కలిసి అడిగారట. ఎవరికి? విరోచనకి. మీ తాలూకా ఆయు నాకు కావాలి. ఆయుష్ ఇచ్చారు. విలోచన సరే నా ఆయువు కావాలని చెప్పేసి, బ్రాహ్మణులు మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి తన స్వయంగా ఆయువు కూడా ఇచ్చి, ఎవరైనా ఎంత ఏదైనా ధనం ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు, ఇంకేదైనా ఇస్తారు, కానీ నా ఆయువు అమ్మంటే ఇస్తారేంటి? అటువంటి విలోచనలు మీ నాన్నగారు సామాన్య నాన్నగారా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా పొగిడేశారు లాస్ట్కి. మళ్ళీ ఏమంటున్నారు? తస్మాత్ అంటే కన్క్లూజన్ ఇస్తున్నారు ఇక్కడ. తస్మాత్ అందువలనే, తతో మహీమిక్షత్ బృణేహం భరదర్సభాత్ పదాని త్రాణి దైతంద్రో సంహితాని పదామమం. హే దైతంద్రో, దైత్య ఇంద్ర అని చెప్తున్నారు చూడండి. మంచివాడు, దైత్య తాలూకా ఇంద్రుడు అని చెప్పేసి, రాజుగా దైత్యరాజు అని చెప్పి చెప్పుకున్న దైత్యేంద్ర అంటున్నారు ఇక్కడ. మాటలో కూడా ఎంత పొగడుతూ ఉన్నది. హే దైత్యేంద్ర, ఎవరైతే ఏది అడిగారో అది మీరు పూర్ణం చేయలోని మీరు వాళ్ళకంటే శ్రేష్టం అని చెప్పి ఇతను కూడా పొగిడేస్తున్నారు. తండ్రి, పినతండ్రి, పినతాత అందరికి పొగిడి ఇప్పుడు అతనికి పొగుడుతున్నారు. మీరు ఎవరికి ఏది అడుగుతారో అది ఎవరిలోని మీరు ఇంకా శ్రేష్టం, వాళ్ళకంటే మీరు శ్రేష్టం అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ. మళ్ళీ అంటారు, పదాని త్రాణి దైతేంద్ర. నాకు 3 పాదాలు భూమి కావాలి. పదాని త్రాణి అని చెప్పిస్తున్నారు. 3 పాదాలు భూమి నాకు కావాలి చెప్తున్నారు. ఇక్కడ తర్వాత వస్తుంది. ఏంటంటున్నారు? నాకు తెలుసు మీరు ఈ జగత్తంలోని 3 జగతాలకి మీరే స్వామి, ఉదార భావన ఉన్న రాజు అయినా కూడాను విద్వాన్ వ్యక్తులు
తాలూకా గుణం ఏంటంటే వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతే అడుగుతారు, దానికంటే మించిన అడగరు. అందుకే నాకు కేవలం 3 పాదాల భూమే కావాలి అని అడిగారు. ఒకటి చెప్తున్నాను ఏంటి, విద్వాన్ వ్యక్తులు వాళ్ళకి ఎంత అవసరమో అంతే అడుగుతారు, దానికంటే ఎక్కువగా అడగరు. సేవింగ్ చేసుకున్నానికి ఉంచుకున్నానికి తర్వాత చూద్దాం లేదు, ఎంత కావాలో అంతే అడుగుతారు విద్వాన్ పండితులు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, వామన భగవాన్ చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి చెప్తున్నారు బలి మహారాజ్ దీనికి అనేది ఇప్పుడు బలి ఏం చెప్తున్నారో చెప్పుకొని మనం కథాన్ని విశ్రామం చేస్తూ భగవంతు తాలూకా ఒక చిన్న స్వభావం క్వాలిటీని చెప్పుకొని ఈరోజు కథాన్ని విశ్రామం చేద్దాం. రేపు ఏ విధానంగా బలి బంధించబడతారు అనేది మనం తర్వాత చూసుకుందాం. బలిర్వాచ, రాజా బలి చెప్తున్నారు, అహో బ్రాహ్మణ దాయదో బాతస్తే బుద్ధి సమ్మత త్వం బాలో బాల సమ్మతి స్వార్థం ప్రత్యబుధో యథ. హే బ్రాహ్మణ శ్రేష్ఠ, మాట్లాడడానికి ఏమో పెద్ద పెద్ద మాట్లాడినారు. వయజ్యేష్ఠ బ్రాహ్మణుడు అంటే పెద్ద బుద్ధి జ్ఞానం, ముసలి వాళ్ళలాగా మాట్లాడుతారు, ముసలిలాగా మాట్లాడతారు. పెద్ద వయజ్యేష్ఠ అంటే పెద్ద రకంగా మాట్లాడతారంటారు. చిన్న పిల్లగాన్ని పెద్ద రకంగా ఎంత బాగా మాట్లాడారు అని చెప్పి చెప్తారు కదా. నువ్వు అలాగా పెద్ద రకంగా ఎంత బాగా వయజ్యేష్ఠ బ్రాహ్మణులాగా మాట్లాడావు, కానీ అడిగినప్పుడు నువ్వు ఎంత అజ్ఞాని అని నాకు తెలియదు, ఎంత మూర్ఖుడు అని నాకు తెలియదు, కేవలం 3 పాదాల భూమితో నువ్వేం చేసుకుంటావు అంటున్నారు. ఎవరు? బలి అంటున్నారు. మాట్లాడేవు నా తాతగారి గురించి, నా పెనతాత గురించి, మొత్తాత గురించి మొత్తం అనే చెప్పావు, కానీ అడిగినప్పుడు కేవలం ఆ తగ్గట్టుగా అడగలిగిని 3 పాదాలు అడుగుతున్నావేంటి అని చెప్పేసి దానికి ఎటకారం చేస్తూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు చిన్న బాలకావస్థలోనే ఉన్నారు. మీరు మాటలు చూసి అనుకున్నాను నేను మీరు పెద్ద జ్ఞాని తేజోమయం అని అనుకున్నాను, కానీ మీరు మాట్లాడి అడిగే బట్టి చూస్తే మీరు చిన్న బతుకులే అని చెప్పేసి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఈ విధానం మాటలు చూసేసి ఇతనికి ఎంత జ్ఞాని తపస్వి ఎంత తేజోమయం అని అనుకున్నారు, కానీ అడగడం చూసి మీరు బాలస్వరూపమే అని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, నేను ఈ త్రిలోకానికి అధిపతి. మళ్ళీ మహారాజ్ అంటున్నారు, నేను ఈ త్రిలోకానికి అధిపతి. నేను కావలస్తే ఒక ద్వీపం కూడా మీకు ఇవ్వచ్చు. దీపం అంటే ఏంటి తెలుసా? ఒక దీపం, ఒక ఐలాండ్. 3 పాదాల భూమి అడుగుతున్నాం. ఐలాండ్లోని మనం ఒక ఐలాండ్లో ఉన్నాం. మన ఒక సప్త దీపులని ఒక భారత్ జంబూ దీపం. అంత పద్ధతి నేను ఇవ్వగలను, అని మీరు 3 పాదాలు అడుగుతున్నారు. నాకు మీరు మీ వాణితోని చాలా అత్యధికంగా ప్రసన్నం చేసేసారు. చాలా అందమైన మాటలతో నాకు మీరు ప్రసన్నం చేశారు. కానీ మీరు అడిగినప్పుడు కేవలము 3 పాదాలు అడిగారు, దానికి నాకు అప్సెట్ చేసేసారు చెప్తున్నారు. నాకు దానికి అడగడం చూసి నేను అప్సెట్ అయిపోయాను. హే బ్రహ్మచారి, నా దగ్గర వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అభిమానం చెప్తున్నారు. ఏంటంటారు, నో పుమాన్ మాముప వ్రజ భూయో జాచితుమర్హతి తస్మాత్ ప్రతికరం భూమి బటో కామం ప్రతిచ్ఛమే. నా దగ్గర ఎవరైతే అడగడానికి వస్తారో అడిగారో వాడికి ఇంకా జీవితంలో ఇంకా ఎవరి దగ్గర అడగడానికి అవసరం ఎప్పుడు పడదు. వాడికి ఇంకా ఏమి కర్మం చేయడానికి అవసరం లేదు. ఎంత అభిమానం చెప్తున్నారు. నా దగ్గరికి ఎవరు వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరికి అడగడానికి ఇంకా ఎప్పటికీ అవసరం లేదు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా. నా దగ్గరికి వచ్చి 3 పాదాలు అడుగుతున్నారు. నువ్వు అక్కడ కూర్చుంటావా, జపం చేస్తావా, పడుకుంటావా, ఏం చేస్తావు? 3 పాదాలు అడుగుతున్నారు.
సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పులు 2 కావాలండి, చెప్పులు జతలు 2 చెప్పులు అంటే ఏమవుతుంది? సీఎం దగ్గరికి వెళ్ళు, నీకు ఏది కావాలో అది ఒకటి డిఫరెంట్‌గా అది అడగాలి. నువ్వు సీఎం దగ్గరికెళ్ళి 2, 2 జతలు చెప్పులు కావాలండి అంటే అది ఏమి ఇస్తారు? సో, అలాగా ఉన్నాదిక్కడ. నువ్వు నా దగ్గరికొచ్చేసి నువ్వు కేవలం 3 పాదాల భూమి అడుగుతున్నావు. నేను ఒక దీపం గూడా ఇచ్చే అధికారం నాకున్నది అని చెప్పి చెప్తున్నాను. సో, ఈ విధానంగా అభిమానం కొద్దిగా ఎవరికి? బలి మహారాజొచ్చింది. అప్పుడు శ్రీ భగవానువాచో భగవంతునికి ఎంత ఎంత చక్కగా సంరక్షణ, సంబోధన అవుతుంది. ఏ బలి మహారాజుకి మరి భగవంతుడికి. అతను బలి మహారాజు రాక్షసుల్లో పుట్టిన కూడా భగవంతుడితో మాట్లాడాడు. మరి భగవంతుడు స్వయంగా పొగిడేరు అతనికి. అతనే రాక్షసుడండి. మనమే రాక్షసుడు. మనమే భగవంతుడితో మాట్లాడలేకపోతున్నాం. భగవంతుడు మనం పొగడలేకపోతున్నాం భగవంతుడికి. మనకితో భగవంతుడు పొగడడం అనేది వేరే. మనం భగవంతుడు కూడా పొగడలేకపోతున్నాం. మనం మనిషి పుట్టుకే కానీ మనలో రాక్షసత్వం సంపూర్ణ రూపంగా ఉన్నది. బలి పుట్టుకే రాక్షసు అయినా కూడాను అతను మనిషి కంటను ఇంకా అద్భుతం. అందుకే అతను భగవంతుడి పాదపద్మాలు పొందాడు. రాక్షస కులం అంటే సరిపోయింది ఏంటి? మనం మనిషి కులం అంటే సరిపోతుంది ఏంటి? మనకి మనిషి తన గుణం ఏమున్నది? ఏం లేదు. భగవంతుడి ప్రసాదం తింటూ, భగవత్ నామం చేస్తూ, భగవంతుడి తిలకం పెట్టుకుంటూ, భగవంతుడి భక్తులతో పాటు ఉంటూ కూడా మనం మనుషుల్లాగా వండుకుంటున్నాం. కానీ బలి మహారాజ్ ఏ సాంగత్యం ఉన్నది? ధన్య బలి మహారాజ్. జయ శ్రీ బలి మహారాజ్ కి. భగవంతుడు చెప్తున్నారు, హే రాజన్, మనిషి తాలూకా ఇంద్రియాలు తన వశంలో ఉండాలంటే ఇది మనకి బ్రహ్మచారులకి చాలా ఇంపార్టెంట్. వశంలో ఉండాలంటే అతను సంతోషే ఉండాలి. సంతోషం ఇది ఈ వర్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సంసారంలోని సకల ప్రియ వస్తువు అంటున్నారు. ఇంకా మళ్ళీ సకల వస్తువు కాదు, నీకు కావలసిన అతి ప్రియమైన వస్తువులు కూడా దొరికిన నువ్వు సంతోషం లేకపోతే అన్నీ వృథా అని చెప్తున్నారు. సో సంతోషం అనేది మనకి ఏది ఉన్నా లేపిన సంతోషం అనేది ముఖ్యం ఉండాలి. లేదంటే మనకు చెప్తున్నారు, నాకు 3 పాదాలతోనే నాకు సంతోషం. ఒకవేళ నేను సంతోషం లేకపోతే నాకు కేవలం ఒక దీపం కాదు, 7 దీపం కూడా ఇచ్చినా కూడాను నేను సంతోషంగా ఉండలేను. మనలో ముందు ఏం పెంచుకోవాలంటే సంతోషం, అల్ప సంతోషం. ఏది ఉంటే అది ఇంకా నెక్స్ట్లో వస్తుంది. సో అందుకే నేను ఏమంటాను మరి, నేను విన్నాను, రెఫరెన్స్ ఇస్తున్నారు. నేనున్నారు ఏంటి, 7 దీపం పొందిన కూడాను ఎవరు? పృథు మహారాజ్. మరి గయో అని ఒక రాజు, పృథు మహారాజ్ 7 దీపం అధిపతి అయినా కూడాను వీళ్ళు ధనం యశం చేసుకొని వీళ్ళు తృష్ణ శాంతి చేయలేపారు. తృష్ణ అంటే కామ కోరికలను శాంతించలేపారు. నేను విన్నాను అని చెప్పేసి మళ్ళీ బామన్ దేవుడు చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాడుతో మన భగవద్గీతలో కూడా ఉన్నది, జదృచ్ఛలాభ సంతుష్ట అని చెప్పి చెప్తున్నారు. జదృచ్ఛయోపనేనో సంతుష్ట వర్తతే సుఖం నా సంతృష్ట స్త్రీభిలోకే జితాత్మ సాధితే. చెప్తున్నారేంటి, నా ప్రారంధ కర్మం ప్రకారంగా నాకు ఏది దొరుకుతుందో దానిపైన నేను సంతుష్టంగా ఉంటాను. ఎంత పెద్ద మాట భగవంతుడు చెప్తున్నట్టు. మరి చాలా సుఖంగా నేను నా జీవితం కొనసాగిస్తాను. కానీ ఒక వ్యక్తి తన ఒక ఇంద్రియాల్ని
వశం చేయకుండా త్రిలోకపతి త్రిలోక దొరికినా కూడాను అతనికి ఏ ప్రకారంగా దుఃఖము అనుభవిస్తారో అది ఎవరో చెప్పలేము. ఇంద్రియ వశం చేపిన ఒక వ్యక్తి త్రిలోకి తాలూకా సుఖం ఉన్నా కూడాను అతనికి ఎప్పుడు అసంతుష్టమే. కానీ దాని ప్రారంభకరం ప్రకారంగా తనకి ఏది దొరికిందో దానిపైన సంతోషం ఉంటే అతనంతా సంతోషమైన వ్యక్తి ఈ జగత్తులో ఎవరు, అతనికన్నా ధనమైన వ్యక్తి ఇంకెవరు ఈ జగత్తులో లేరు అని చెప్పి చెప్తున్నారు. అందుకే నాకు మళ్ళీ ఏమంటున్నారు, అసంతోషమైన అగ్ని అది ఎప్పుడు ఆరదు అంటున్నారు. హూ హూ అని మండుతూనే ఉంటుంది. సో అందుకే నేను సంతోషమైన వ్యక్తిని, నాకు ఇవన్నీ అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు, మళ్ళీ అంటారు ధనం భోగం పైన సంతుష్టం అవ్వకుండా ఈ జన్మమృత్యు చక్రంలో నేను తిరగడానికి నాకు ఇష్టం. భగవంతుడు అంటున్నారు. భగవంతుడు అంటారు ధనం భోగం మళ్ళీ సంతుష్టం అవనానికి జన్మమృత్యు చక్రంలో నేను అవనానికి మళ్ళీ నేను కారణం అవను. అందుకే నేను సంతుష్టై ముక్తి దారిని నేను ఎంచుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు. భగవంతుడు ఇక్కడ వైరాగ్యం కథ చెప్తున్నారు. ఏ బ్రాహ్మణుడు స్వతః ప్రాప్తమైన వస్తువు పొంది తను సంతోషంగా ఉంటారో అతను తాలూకా బ్రహ్మతేజం రోజు రోజుకి పెరుగుతుంది. చూడండి, అసంతోషమైన వ్యక్తి తాలూకా అగ్గి తనకి కాల్చేస్తుంది, కానీ సంతోషం అయినది తాలూకా తేజము అతనికి దేదీప్యవం త్రిలోకంలో తనకి తేజోమయం చేస్తుంది, యశస్సు చేస్తుంది, కీర్తిస్తుంది. సో విధానంగా చెప్తున్నారు. సో సంతోషం అనేది ముఖ్యం. సో ఏమంటారంటే మనకి అవసరం మించిన దానము తీసుకోకూడదు అంటారు. ఎంత అవసరం అంత దానం తీసుకుంటే మన తేజము బ్రహ్మ తేజం ఉంటుంది. లేదంటే మన బ్రహ్మ తేజం మన సాధన నష్టం అయిపోతుంది. ఎవరైతే భిక్షుకులు మనకి ఎంతైతే అవసరమో అంతే భిక్ష తీసుకోవాలి, లేదంటే మన సాధన తపస్సు పోతుంది. సో ఈ విధానంగా చెప్తున్నారు. ఇక్కడ ఏ ప్రకారంగా సందేహం లేదు. నేను ఏదైతే 3 పదాలు మీకు అడుగుతున్నానో అది మీరు నాకు ఇస్తారని నాకు ఏ ప్రకారంగా సందేహం లేదు. ఎందుకంటే మీరు ఇవ్వడంలోని శ్రేష్టమైన వ్యక్తి అని చెప్పేసి మళ్ళీ తర్వాత అంటున్నారు. అందుకే నేను మీకు కేవలం 3 పాదాల భూమే యాచన చేస్తున్నాను. దయచేసి నాకు ఆ 3 పాదాలు తాలూకా పాదం భూమి నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. దీని తర్వాత ఈ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు, తర్వాత వామన విరాట రూపం ఎలా ధారిస్తారు, ఆ 3 పాదాలు ఇచ్చిన తర్వాత ఇస్తారు. ఆ యవనానికి చాలా మంచి సంఘటన ఉన్నది, అది మనం రేపు చెప్పుకుందాం. దాని తర్వాత వామదేవులు విరాట రూపము, మళ్ళీ 2 పాదాల్లోనే మొత్తం బ్రహ్మ సృష్టించిన లోకాలంతాను గ్రాసం చేసి ఆక్రమణం చేసేసి ఇంకో 3వ పాదం ఎక్కడ ఉంచుతానని అడగడం, ఇవన్నీ బలి మహారాజ్ ఏంటి చేస్తారనేది దానికి చాలా అద్భుతమైన స్టోరీ. రేపు దీనికి సమాప్తి చేసి మన యథాప్రకారంగా మళ్ళీ కుంతి స్థితి మళ్ళీ భగవద్గీత చెప్పుకుందాం. సో భగవద్గీతలో ఒక చిన్న గుణం, ఇవాళ ఏదో కథలో మాట్లాడుతూ భగవంతుతాలో ఒక చిన్న గుణం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కలియుగంలోని ఇది సంఘటన. శ్రీమద్ రామానుజ ఆచార్యుల తాలూకా పరంపరలోని ఒక శిష్యులు శ్రీ రంగనాథ స్వామికి అద్భుతంగా భక్తితో శ్రద్ధా విశ్వాసంతో సేవిస్తూ ఆ బ్రాహ్మణుడు ఆ భక్తుడు ఒక వైశ్య పైన ఆసక్తి,
ఆ వైశ్య దగ్గరికి వెళ్ళి తనకు ఉన్ని ధనము, ఐశ్వర్యము మొత్తం అంతాను అయిపోయినంత భోగం చేశారు. మళ్ళీ అతని దగ్గర ఐశ్వర్యం మరి లేదు. ఎవరి దగ్గర ఐశ్వర్యం లేదో, ధనం లేదో ఆ వేశ్య ఎందుకు ప్రేమిస్తుంది? వేశ్యతో ప్రేమ మనుషులతో కాదు, ఏ వ్యక్తితో కాదు, ధనంతో ప్రేమ ఉంటుంది. ధనం లేకపోతే ఆ వేశ్య ఆ పురుషుడి పైన చూడదు. ఆ వేశ్య పరపురుషుడి పైన చూస్తుంది, ఎందుకంటే ఆ పరపురుషుడి దగ్గర ఉన్ని ధనానికి చూస్తుంది, పరపురుషుడికి చూడుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ భక్తుడి దగ్గర ధనం హాని అయిపోయిందో ఈ భక్తుడి పైన అసలు పట్టించుకోలేదు. ఇది ఆ భక్తుడు తట్టుకోలేపాడు. చాలా బాధ, దుఃఖం. భగవత్ సేవ కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నారు, దుఃఖంతో ఉన్నారు. ఇటువంటి దుఃఖంతో ఉన్నప్పుడు శ్రీ రంగనాథ స్వామి తెలుసుకున్నారు, సరే ఎంత బాధపడుతున్నాడు నా భక్తుడు, తప్పు చేస్తున్నారు. ఇది అన్యథా తీసుకోకూడదు, భక్తుడికి ఇది అన్యథగా తీసుకుంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. సో భగవంతుల స్వభావాన్ని భక్తుల పట్ల ఏ విధానంగా ఉన్నది అది చెప్పడానికి కేవలం చెప్తున్నాను. సో భగవంతుడు శ్రీరంగనాథ స్వామి ఏం చేశారంటే స్వయంగా ఒక ధనమైన వ్యక్తిగా వెళ్ళి ఆ వైశ్య దగ్గరికి వెళ్ళారు. హే వైశ్య, నువ్వు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకుంటున్నావు? పాపం అతని దగ్గరికే వెళ్ళకుండా నువ్వు వెళ్ళకుంటున్నావు అని చెప్పేసి అతను తిప్పులు అతను బాగా బలహీనం అయిపోయారు. తిండి తిప్పులన్నీ విడిచిపెట్టేశారు ఈ వైశ్య పైన ఆసక్తి. సేవతో భగవంతుడిది విడిచిపెట్టేశారు, చేయలేకపోతున్నారు. తినడం కూడా, ఆహారం కూడా వెళ్ళకుంటుంది, నిద్ర ఎక్కడ వస్తుంది, మొత్తం బలహీనంగా అయిపోయారు, శరీరం కూడా క్షీణం అయిపోతుంది. భగవంతుడి ఆ వైశ్య దగ్గరికి వెళ్ళి హే వైశ్య, అతను పాపం చాలా దుఃఖంతో ఉన్నారు. నేను ఎందుకు వెళ్తాను, అతని దగ్గర ధనం లేదు, ఏం లేదు, అక్కడ నేను వెళ్ళను అని చెప్పేసి వైశ్య చెప్తుంది. భగవంతుడి తెలిసేంటి? లేదు, నీకు ఇగో ఈ బంగారం తలక కంకణం పంపించారు, ఈ బంగారం తలక కంకణం పంపించారు. బంగారం చూసారి, ఇంత పెద్ద కంకణమా, సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఆ వైశ్యకి ఒక కంకణం ఇచ్చేసి వచ్చారు. వైశ్య ఆ రోజు కంకణం ఇచ్చారు, సరే వెళ్తాను. ఆ వైశ్య వెళ్ళి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి, ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి చూసి బ్రాహ్మణుడు వచ్చావా నువ్వు, నేను ఎంతో ఆనందపడి స్తుతి చేస్తున్నారు. అవును వచ్చాను, కానీ ఆ అబ్బాయికి పంపించేవి ఏది? ఆ అబ్బాయి పంపించాను, నువ్వు కంకణం ఇచ్చి పంపించే కదా ఆ అబ్బాయి. ఏది కంకణం ఇచ్చి పంపించడం ఏంటి? ఆ అబ్బాయి ఎవరు అని ఇల్లంతా నిలుపుతుంది. అబ్బాయి లేరా, నా దగ్గరికి వచ్చారు, నీ గురించి బోర్డు చెప్పారు. ఏ అబ్బాయి, ఏ కంకణం? ఇగో ఈ కంకణం ఇచ్చారు. ఈ కంకణం చూసాడు ఆ భక్తుడు. చూస్తే రే శ్రీ రంగనాథ స్వామి ఎలాగొచ్చారు, ఇది ఒక అబ్బాయి రూపంగా వచ్చారు, నాకు ఇచ్చారు, నీ దగ్గర బోల్డ్ ధనం ఉన్నది చెప్పేసి వెళ్ళమని చెప్పేసి. అది చూసి ఆ కంకణం చూసి వెంటనే పరిగెట్టి శ్రీ రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళారు. చూస్తే భగవంతుడి తాలూకా ఒక కంకణం ఉన్నది, ఒక కంకణం లేదు. అరే స్వామి రంగనాథ, నువ్వు నా గురించి, నా సుఖం గురించి వైశ్యాగ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నీ కంకణం ఇచ్చావా? ఒప్పించుకున్నది. నేను నీ మహిమ తెలుసుకోలేపాను, నీ ప్రేమ తెలుసుకోలేపాను, నీ భక్తి తెలుసుకోలేపాను. పరమ వైరాగ్యంతో ఒకే సాధన చేశారు ఆ భక్తులు. చూడండి, భగవంతుడు ప్రతి వ్యక్తి తాలూకా అంతఃలోని ఏ ఉంటాదో అది పూర్ణం చేస్తారు. ఎందుకు ఈ కథ చెప్పానంటే, నేను మన మనసులో కూడాను, మన హృదయంలో కూడాను ఇవన్నీ నువ్వు ఇష్టము కోరికలు పెట్టుకోవాలి. ఏదైతే భగవంతుడి సంబంధాలు ఇష్టము కోరిక ఉంటుందో
చెడు కోరికలు మనం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు అది మీకు ఫుల్ఫిల్ చేసేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సలుడు. మనం ఏ ప్రకారంగా నామం చేస్తున్నామో, సాధన చేస్తున్నామో, ఏ ప్రకారంగా భగవంతుడికి మనం పూజ, విధి చేస్తున్నామో కానీ మనసులో ఏది కోరుకున్నా కూడాను భగవంతుడు అది మనకి ప్రాప్తిస్తారు. కరెక్టే. కానీ భక్తుడు అయిన తర్వాత భక్తుడి తాలూకు మనోవంఛాన్ని భగవంతుడు అందుకే స్వతంత్రం ఇచ్చారు కదా మనకి. భక్తాధీనం అని చెప్పేసి కదా. భక్తులు అయిపోయిన తర్వాత భక్తులు ఆధీనం అయిపోతారు భగవంతుడు. సో అందుకే మనం మన కోరికలని, మన ఇష్టాలని భగవంతుడు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండకూడదు. సంసార ప్రతి ఉండకూడదు. ఇంద్రియ తృప్తి కూడా ఉండకూడదు. అది చేయకుండా మనం ఎప్పుడైతే అది చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఫుల్ఫిల్ చేస్తారు దానికి. అందుకే చాలా మంది అంటారు, మనం ఇవాళ టాపిక్ ఉండేది మార్నింగ్ ఏంటి ఉండేదంటే, మనంతో చాలా మంది చెప్తారు కీలుబొమ్మ. భగవంతుడి తాలూకా చేతిలో మనం కీలుబొమ్మ. ప్రతి జీవుడు కీలుబొమ్మకి ఏ బలం ఉంటుంది? అయితే కీలుబొమ్మ అసలు పాపం చేసింది కూడా భగవంతుడే, నాతోని పుణ్యం చేసింది కూడా భగవంతుడే. భగవంతుడే అన్ని చేస్తున్నారు, నాదేం లేదు అంటారు. కరెక్టే, భగవంతుడే అన్ని చేయిస్తున్నారు, మనం కీలుబొమ్మ. కానీ నీకు ఏ విధానంగా ఇష్టం పడుతుందో ఆ విధానంగా భగవంతుడు చేయిస్తారు. నీకు పాపం ఇష్టపడుతుందంటే పాపం చేయిస్తారు, పుణ్యం ఇష్టపడితే పుణ్యం చేయిస్తారు. మళ్ళీ పాపము పుణ్యం కాకుండా కేవలం భగవంతుడి పాదపద్మాలే కావాలనుకుంటే, భగవంతుడి నామమే కావాలంటే, భగవంతుడి కథాయే కావాలంటే నీకు అది ప్రాప్తి చేస్తారు. సో జయ శ్రీ భక్తవత్సల భగవానికి. అటువంటి భక్తవత్సల భగవాన్ పైన మనం సాధన చేస్తున్నాం. మన మనసుని, మన కోరికల్ని, మన బుద్ధిని, మన చేతనాన్ని పవిత్రం చేసుకుని పవిత్రంగా ఉండాలని గురువర్గల్ని, ఆచార్య తాలూకుని పాదపద్మాలను నేను ఊరి ప్రణామం చేస్తూ, మన ఎప్పుడు సంతోషంగా ఉండి మన చిత్తం భగవంతుడి పాదపద్మాలు తప్ప, భగవంతుడి నామం తప్ప, భగవంతుడి తాలూకా కథ తప్ప ఇంకా ఏది అవసరం ఉండకూడదని అడుగుతూ, ఒకవేళ మనం అడిగిన స్తుతి చేస్తున్నారు ఇది కూడా భక్తులు, స్వామి నేను నా ఇంద్రియ లోలూపంతో, అల్పబుద్ధితో నేను ఏడిచి గీ పెట్టినా కూడాను నా తాలూకా కోరికలు మీరు తీర్చకండి. నేను అలాగే అడుగుతాను, నేను అలాగే ఏడుస్తాను, అయినా కూడా మీరు నా కోరికలు తీర్చకండి. ఏం చేయాలి? నేను ఎప్పుడు అలాగే మీ పాదపద్మాలను పడి ఉంటాను. నేను ఏడుస్తున్నానని అరిచి గీ పెడుతున్నానని చెప్పేసి నా కోరికలు మీరు తీర్చేకండి సుమా అంటున్నారు భక్తివన్ ఠాకూర్ ఒక పాటలోని. మీరు పొరపాటున నా కోరికలు తీర్చకండి, నాది అల్పబుద్ధి, నాకు ఎప్పుడు ఏ ప్రకారం కోరికలు పుడతాయి, ఈ ప్రపంచంలోని ఈ త్రిగుణంలో ఉన్నాను, త్రిగుణ ఆధీనంలో ఉన్నాను, అనేక కామాలు, అనేక కోరికలు నాకు పుడతాయి, మీరు పొరపాటున నా కోరికలను తీర్చకండి. కేవలం నేను మీ పాదపద్మాల దగ్గరే ఉంటాను. నేను ఎంత అడిచి గీ పెట్టినా కూడాను నా కోరిక, నేను అలాగే ఏడుస్తాను, నేను అలాగే చేస్తాను, అయినా కూడాను నేను ఏడుస్తున్నానని మీరు కొద్దిగా దయా చూపించేస్తారేమో. నేను ఎప్పుడు మీ పాదపద్మాల దగ్గరే ఉంటాను అని చెప్పేసి ధన్యుడు, భక్తుడు ధన్యుడే, అటువంటి భగవంతుడు ధన్యుడే. సో భక్తులకి నమస్కారం, భగవంతుడికి నమస్కారం. మనం కూడాను భగవంతుడి పాదపద్మాలని, భక్తుల తాలూకు పాదపద్మాలని మన మనస వాచ కర్మణ నిరంతరంగా ఉండాలని మరి కోరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ